హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుప్రియ హనుమాన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా ఇంటికి యూస్ఫుల్ అయిన 20 కిచెన్ ఐటమ్స్ అనేవి నేను మీషోలో పర్చేస్ చేశానండి. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రైజెస్ కూడా నాకు రీజనబుల్గా అనిపించాయి. కొన్ని అయితే 200 బిలో ఉన్నాయి, ఇంకొన్ని అయితే 100 బిలోనే ఉన్నాయండి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను కూడా వీడియో చేసి మీకు చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా వినండి. మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నేను లింక్ అనేది షేర్ చేస్తాను. నేను మీకు 1 బై 1 ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఐటమ్ ఏంటంటే సిలికాన్ స్ట్రెచబుల్ కవర్స్. వీటిని మనము బౌల్స్కి క్యాప్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 99 రూపీస్కి వచ్చేసాయండి. ఆఫర్ పోగా 87 రూపీస్కి వచ్చేసింది. అంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి నాకు 87 రూపీస్కి వచ్చింది. ఇవి 2 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి, బ్లూ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. నేను వైట్ కలర్ అనేది ఆర్డర్ చేశాను. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. 6 కూడా డిఫరెంట్ సైజెస్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వీటిని మనం ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవచ్చు, మైక్రో ఓవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది రీయూజ్డ్ ఐటము. వీటిని యూస్ చేసి మనము ఆహారాన్ని బౌల్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఫుడ్ అనేది ఎప్పుడు చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూద్దాము. ఇవి వచ్చేసి 8 బ్యాక్ క్లిప్స్ అండి. ఇవి 64 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. నాకు 52 రూపీస్కి వచ్చేసాయి ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల. ఇవైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించేసాయి. మనం పిల్లలకి ఏమైనా స్నాక్స్ ఇచ్చినప్పుడు లైక్ చిప్స్ ప్యాకెట్స్ అట్లాగా, లేదా మనం గ్రాసరీస్ ఓపెన్ చేస్తాం కదా, ఎయిర్ అనేది లోపల పోకుండా టైట్ చేసుకోవడానికి ఈ క్లిప్స్ అనేవి బాగా యూస్ అవుతాయి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. ఇవి ప్యాక్ ఆఫ్ 18 వచ్చేసాయి. 3 డిఫరెంట్ కలర్స్లో అండ్ 3 డిఫరెంట్ సైజెస్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నాకు చాలా యూస్ఫుల్ అనిపించేసాయి. సైజెస్ కూడా వచ్చేసి 3 డిఫరెంట్ సైజెస్ ఇచ్చేసారండి. ఈ చిన్నవి వచ్చేసి మనం గరం మసాలా కానీ అట్లా చిన్న చిన్న వాటికి యూస్ చేసుకోవచ్చు. పెద్దవి వచ్చేసి పెద్ద ప్యాకెట్స్కి యూస్ చేసుకోవచ్చు. ఈ ఐటమ్ అనేది చాలా యూస్ఫుల్గా చాలా బాగుంది. ఐటమ్ కూడా చాలా క్వాలిటీగా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాము. ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇదేంటంటే బనానా యాపిల్ కేసెస్. ఇది నాకు కొంచెం డిఫరెంట్గా న్యూగా అనిపించేసింది. ఇది నాకు 154 రూపీస్కి అవైలబుల్గా ఉంటే 115కి వచ్చేసింది ఆఫర్ పోగా. ఇదేంటంటే పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మనం పిల్లలకి బనానా కానీ యాపిల్ కానీ ఇస్తే తినరు కదా, ఇట్లాగా డిఫరెంట్గా వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా బనానా మనం పిల్లలకి పెట్టినప్పుడు నలిగిపోతుంది కదా స్కూల్కి వెళ్ళేసరికి, ఇట్లా బనానా కేసులో పెట్టించామంటే నలగకుండా తాజాగా ఫ్రెష్గా ఉంటుంది. గాలిపోవడానికి కూడా వాళ్ళు హోల్స్ అనేది ఇచ్చేసారు. ఐటమ్ అయితే చాలా స్ట్రాంగ్గా క్వాలిటీగా ఉందండి. వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది ఆర్డర్ చేసుకోండి. ఇలాగాని మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా డిఫరెంట్గా ఫీల్ అవుతారు కదా. ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కానీ ఈ ఐటమ్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లింక్ అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోనికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి వైర్ డిష్ క్లాత్ అండి. ఇది నాకు 96 రూపీస్కి అవైలబుల్గా ఉంటే 82 రూపీస్కి వచ్చేసింది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ప్యాక్ ఆఫ్ 20 వచ్చాయి. చాలా రీజనబుల్గా అనిపించేసింది. దీన్ని యూస్ చేసి మనం వెజల్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అండి. మనము ఎక్కడైనా తుప్పు మరకలు ఉన్నా కూడా దీంతో రబ్ చేసామంటే చాలా బాగా పోతున్నాయి. వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ క్లీన్ చేసుకోవచ్చు. ఇది యూస్ చేయడం వల్ల మనకి స్క్రాచెస్ కూడా ఏమీ పడవండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించేసింది, రీజనబుల్గా కూడా ఉంది. ఇదైతే ఈ ఐటమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోనికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ఆయిల్ స్ట్రైనర్ అండి. ఇది 272 రూపీస్కి అవైలబుల్గా ఉంది. నాకు 231 రూపీస్కి వచ్చేసింది. దీన్ని దేనికి యూస్ చేస్తాడంటే రీయూజ్డ్ ఆయిల్కి యూస్ చేస్తాడు. అయితే నేను ఇది కొంచెం క్వాంటిటీ పెద్దది వస్తుందేమో అనుకున్నాను, కానీ చిన్న సైజ్ వచ్చేసింది. అయినా పర్లేదు, ఆ ప్రైస్కి ఇది రీజనబుల్గా అనిపించేసింది. ఇది కూడా క్వాలిటీ బాగుంది. దీనికి ఒక స్ట్రైనర్ ఇచ్చేశారు, కింద అడుగున ప్లేట్ పెట్టుకోవడానికి ఒక ప్లేట్ ఇచ్చేశారు, పైన మూత ఇచ్చారు. పర్లేదు, ఆ ప్రైస్కి ఇది రీజనబుల్గానే అనిపించేసింది. క్వాలిటీ బాగానే ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోనికి వెళ్ళిపోదాము. ఈ ఐటెం ఏంటంటే డ్రై ఫ్రూట్ కట్టర్ అండి. ఇది నాకు 104 రూపీస్కి అవైలబుల్గా ఉంటే 86 రూపీస్కి వచ్చేసింది. ఇది ఇప్పుడు మీషోలో చాలా ట్రెండీ ఐటెం కదండి. ఎలా ఉంటుందని నేను కూడా పర్చేస్ చేశాను, యూస్ చేశాను. చాలా బాగా అనిపించేసింది. మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా, వాటిని నైఫ్తో కట్ చేయాలంటే చాలా కష్టము. దీన్ని యూస్ చేసి అయితే చాలా ఈజీగా చాప్ అయిపోతున్నాయి అవి. మనం పైన ఏరియాలో డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసి ఇట్లాగా ప్రెస్ చేసామంటే అవి చాలా సింపుల్గా ఈజీగా చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతున్నాయి. లోపలైతే స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చేసారు, పైన మనకి ప్లాస్టిక్ ఇచ్చేసారు. నాకు ఇది చాలా యూస్ఫుల్గా అనిపించేసింది. యూస్ చేయడం కూడా చాలా ఈజీ అనిపించేసింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే మనకి చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి.
తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఇది కూడా ఇప్పుడు మీషోలో ట్రెండీకి ఇచ్చిన ఐటమేనండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది 132 రూపీస్కి అవైలబుల్గా అంటే నాకు 110 రూపీస్కి వచ్చేసింది. ఇది మనకి చాలా బాగా యూస్ అవుతుంది డైనింగ్ టేబుల్ మీద. చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. బ్రౌన్ కలర్ కాబట్టి ఇంకా చూడడానికి బాగా అట్రాక్షన్గా కూడా ఉంది. ఇది ఏంటంటే మనము ఒక దానిలో సాల్ట్ ఇంకో దానిలో పెప్పర్ అనేది యూస్ చేసుకోవచ్చు. లోపల సాల్ట్ వేసేసి పైన హోల్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఇంకొకటి పెద్ద బాక్స్ లాగా ఇచ్చారు కదా, దీనిలో అయితే మనం పికిల్ కానీ కారప్పొడి కానీ పెట్టేసుకోవచ్చు. మంచిగా ఒక ట్రే కూడా ఇచ్చారు. ఇట్లా చక్కగా ఆర్గనైజ్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ మీద. ఇదైతే నాకు చాలా క్యూట్గా అనిపించేసింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాము. ఈ ఐటమ్ మీతో పాటు మీ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే ఇది బర్గర్ షేప్లో ఉన్న ప్లాస్టిక్ లంచ్ బాక్స్. ఈ ఐటమ్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించేసి మా పిల్లల కోసం నేను ఆర్డర్ చేశాను. ఇది మనకు వచ్చేసి 183 రూపీస్కి అవైలబుల్గా ఉంది. నాకైతే 163 రూపీస్కి వచ్చేసింది ఆఫర్లో, ఎందుకంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను కాబట్టి. ఇది మొత్తం 3 కంపార్ట్మెంట్స్లో వచ్చేసింది. మనకి పైన వచ్చేసి స్నాక్స్ పెట్టుకోవచ్చు, మధ్యలో వచ్చేసి కర్రీ పెట్టుకోవచ్చు, లాస్ట్లో వచ్చేసి రైస్ పెట్టుకోవచ్చు. ఇలా మనం ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. దీంతో పాటు మనకు ఒక స్పూను ఒక ఫోర్క్ కూడా ఇచ్చారు. మనం ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, స్నాక్స్ అయినా పెట్టుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. లాక్ సిస్టమ్ కూడా బాగుంది అనిపించేసింది. ఇది నాకు బై 1 గెట్ 1లో వచ్చేసిందండి, కాబట్టి నాకు 2 వచ్చేసాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాము. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మల్టీ లేయర్ స్నాకబుల్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి నాకు 194 రూపీస్కి అవైలబుల్గా ఉంటే 153 రూపీస్కి వచ్చేసిందండి. దీనిలో మొత్తం 4 కంపార్ట్మెంట్స్ ఇచ్చేసారు. దీన్ని మనం స్నాక్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు, ఏమైనా స్పైసెస్ పెట్టుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది 4 లేయర్స్ వచ్చేసింది కాబట్టి అన్నీ ఒకచోటే మనకు బాగుంటాయి. ఫ్రూట్స్ కూడా మనం పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది కూడా నాకు కొత్తగా అనిపించేసింది. ఇది లాక్ సిస్టమ్ కూడా బాగుందండి. దీనికి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా నాకు కొత్త ఐటెం లాగే అనిపించేసింది. ఇది కూడా మనం పర్చేస్ చేయొచ్చు. నాకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించేసింది. ఇది కూడా ఐటెం చాలా బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాము. ఈ ఐటెం వచ్చేసి 8 కంటైనర్స్. ఇది 164 రూపీస్కి అవైలబుల్గా ఉండి నాకు 143 రూపీస్కి వచ్చేసింది. నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను. మీరు ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల కొంచెం 20%, 10% అట్లా ఆఫ్ ఇస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ పెడితే మొత్తం కట్టాల్సి వస్తుంది. దీనికి రేటింగ్ కూడా బాగా ఇచ్చారండి, 4.1 వరకు ఉంది. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 6 ఇచ్చేసారు. క్యాప్ అయితే బ్లాక్ కలర్ ఇచ్చేసారు. ప్లాస్టిక్ స్ట్రాంగ్గా క్వాలిటీగా కూడా ఉన్నాయి. వీటిలో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, గ్రాసరీస్ వేసుకోవచ్చు, లేదా స్పైసెస్ వేసుకోవచ్చు. అన్నీ మనకి ఒకే దగ్గర ఉంటాయి. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి కాబట్టి నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది ఒక 500 లీటర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాము. ఈ ఐటెం ఏంటంటే ఇది స్వీట్ కార్న్ పీలర్ అండి. ఇది 99 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 87 రూపీస్కి వచ్చేసింది. దీన్ని యూస్ చేసి మనం స్వీట్ కానీ చక్కగా వలుసుకోవచ్చు. విడిగా మనం చేత్తో వలవాలంటే చాలా టైం పడుతుంది కదండి. దీన్ని యూస్ చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది 4.2 వరకు రేటింగ్ ఉంది. నేను ఇది బాగా యూస్ అవుతుందని తీసుకొచ్చా కానీ వర్కింగ్ అయితే నాకు అసలు అంత అనిపించలేదండి. నేనైతే దీన్ని రికమెండ్ చేయట్లేదు. నాకు ఇది అంత యూస్ఫుల్గా అనిపించలేదు కూడా. క్వాలిటీ పర్లేదులే కానీ దీని యూసేజ్ అనేది నాకు కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాము. ఐటమ్ ఏంటంటే స్టోరేజ్ కంటైనర్ అండి. ఇది నాకు 124 రూపీస్కి అవైలబుల్గా ఉంటే 99 రూపీస్కి వచ్చేసింది. ఇది కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించేసింది. మొత్తం దీనిలో 6 బాక్సెస్ ఇచ్చేసారు. మనం దీనిలో చక్కగా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు. లైక్ కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ ఇలా కట్ చేసి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనం దీనిలో డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. కలర్ వచ్చేసి మనకి వైట్ వచ్చేసింది. మనం ఫ్రిడ్జ్లో యూస్ చేయడం వల్ల స్టోరేజ్ స్పేస్ అనేది మనకి సేవింగ్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. లేదంటే మనము డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇదైతే వర్త్ అనిపించేసింది నాకు. నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఈ ఐటెం ఏంటంటే ఆయిల్ బాటిల్ అండి. ఇది నాకు 103 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 86 రూపీస్కి వచ్చేసింది. ఈ ఐటెం కూడా నాకు చాలా బాగా నచ్చింది, యూస్ఫుల్ అనిపించేసింది. ఇది ఒక ఆయిల్ బాటిల్. దీనికి అటాచ్డ్గా సిలికాన్ బ్రష్ అనేది ఇచ్చేసారు. దీన్ని మనం ఎక్కువగా దోశలు వేసుకున్నప్పుడు చపాతీస్కి బాగా యూస్ అవుతుంది. మనం జస్ట్ ఆయిల్లో అట్లా డిప్ చేసేసి
దోశ మీద కానీ చపాతీ మీద కానీ వేసుకోవచ్చు, కింద పడిపోకుండా ఉంటుంది ఆయిల్ అనేది. ఇది నాకు చాలా యూస్ఫుల్ ఐటమ్ అలాగా అనిపించేసింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐటెంలోనికి వెళ్ళిపోదాం. ఈ ఐటెం ఏంటంటే పుషింగ్ చాపర్ అండి. ఇది 164 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 143 రూపీస్కి వచ్చేసింది. దీన్ని యూస్ చేసి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్కి అయితే బాగా యూస్ అవుతుంది అనిపించేసింది. దీనిలో మనకి థ్రెడ్ ఐటెం ఉంటుందండి, అదైతే థ్రెడ్ అనేది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇదైతే నాకు బాగా యూస్ఫుల్ అనిపించేసింది. దీని కెపాసిటీ ఎంతంటే 650 ml అండి. ఇక్కడ లోపల ఇచ్చిన బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. దీన్ని యూస్ చేస్తే వెజిటేబుల్స్ అనేవి చాలా క్విక్గా చాప్ అయిపోతున్నాయి. లోపల మనం చక్కగా వెజిటేబుల్స్ పెట్టుకొని పైన వాళ్ళకి పుషింగ్ ఒకటి ఇచ్చారు కదా, ఇట్లా పుష్ చేసామంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ చాలా త్వరగా అనేది చాప్ అయిపోతున్నాయి. ఇది యూసేజ్ కూడా చాలా బాగుందండి, అంత టఫ్గా అయితే అనిపించట్లేదు. మనం థ్రెడ్ది యూస్ చేస్తే థ్రెడ్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, దీనికైతే అట్లా అవసరం లేదు. ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టట్లేదు, ఈజీ టు యూజ్ అనిపించేసింది. ఈ ఐటెం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోనికి వెళ్ళిపోదాం. ఈ ఐటెం ఏంటంటే ఇది కూడా ఒక స్టోరేజ్ కంటైనర్ అనే చెప్పుకోవచ్చు. ఇది నాకు 128 రూపీస్కి అవైలబుల్గా ఉంటే 103 రూపీస్కి వచ్చేసింది. దీనిలో మొత్తం 6 సెక్షన్స్ వరకు ఇచ్చేసారండి. దీనిలో మనం వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, స్పైసెస్ పెట్టుకోవచ్చు, గ్రాసరీస్ పెట్టుకోవచ్చు. స్పూన్స్ కూడా ఇచ్చారు వీళ్ళు చక్కగా. ఇది మనకి ఎక్కడ బాగా యూజ్ అవుతుందంటే స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనిపించేసింది నాకు. లైక్ కారం, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఇలాంటి పౌడర్స్ అన్ని ఒకే చోట స్టోర్ చేసుకోవాలంటే మనం ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. నేను ఆ పర్పస్ కోసమే తెప్పించానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్యాప్ వచ్చేసి బ్రౌన్ కలర్ కాబట్టి చూడడానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. ఈ ఐటెం ఏంటంటే ఫ్లోర్ సిఫ్టర్ అండి. ఇది 182 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 168 రూపీస్కి వచ్చేసింది. ఇది కూడా నేను కొంచెం క్వాంటిటీ అనేది పెద్దగా వస్తుందేమో అనుకుంటే కొంచెం చిన్నది వచ్చింది, అయినా కూడా పర్లేదు. క్వాలిటీ అయితే బాగుంది. ఐటెం కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించేసింది. మనం నార్మల్ జల్లెడ యూస్ చేసేటప్పుడు, పిండిని జల్లించేటప్పుడు పిండి అనేది పక్కకు పోతూ ఉంటుంది కదా, దీనిలో అయితే ఆ ప్రాబ్లం ఉండదండి. నేను యూస్ చేశాను, చాలా యూస్ఫుల్ అనిపించేసింది నాకు. లోపల పిండి ఉంచేసి పక్కన ప్రెస్సింగ్కి ఒక బటన్ ఇచ్చేసారు కదా, దాన్ని కానీ ప్రెస్ చేస్తూ ఉంటే పిండి చక్కగా జల్లెడ అయిపోతుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే స్టోరేజ్ బాక్స్ అండి. ఇది నాకు 134 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 110 రూపీస్కి వచ్చేసింది. దీని రేటింగ్ వచ్చేసి 3.9 ఉందండి. ఇది కూడా పర్లేదు అనిపించింది, కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించేసింది. దీని కలర్ అయితే చాలా బాగుందండి. దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు, పికిల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే కారపళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మనం ఇట్లాగా చక్కగా 4 ఐటమ్స్ ఒకే దగ్గర అరేంజ్ చేసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా చక్కగా బాగుంటుంది చూడడానికి. మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే పనైతే పికిల్స్ కానీ పొడులు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రైస్కి ఇది రీజనబుల్ అనిపించేసింది, కానీ కొంచెం క్వాలిటీ తక్కువ అనిపించేసింది. ఈ ఐటెం ఏంటంటే కిచెన్ నాప్కిన్స్ అండి. నాకు ఇవి కూడా చాలా యూస్ఫుల్ అనిపించేసాయి. ఇవి 90 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 79 రూపీస్కి వచ్చేసింది. ఇది మొత్తం ప్యాక్ ఆఫ్ 6 వచ్చేసాయండి. 3 కలర్స్లో వచ్చేసాయి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఈ నాప్కిన్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. వాటర్ని కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. నాకైతే ఈ ఐటెం చాలా బాగా నచ్చింది. చూడడానికి కూడా చాలా నైస్గా ఉన్నాయండి. ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి విత్ రీజనబుల్ ప్రైస్ అనిపించేసింది. ఈ ఐటెం కూడా కిచెన్ ఐటెం కూడా చాలా బాగుంది అనిపించేసిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోనికి వెళ్ళిపోదాము. ఐటమ్ ఏంటంటే డిష్ డ్రైయింగ్ మ్యాట్ అండి. ఇది నాకు 118 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 105 రూపీస్కి వచ్చేసిందండి. నాకు 20% ఆఫ్లో వచ్చేసింది ఇది. దీని రేటింగ్ వచ్చేసి మనకి 3.9 ఉందండి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇది నాకు చాలా యూస్ఫుల్ ఐటమ్ అనిపించేసింది కిచెన్లో. దీన్ని మనం దేనికి యూస్ చేస్తామంటే మనం వెజల్స్ క్లీన్ చేశాక దీని మీద పెట్టామంటే వాటర్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. వీడియోలో చూశారు కదా నేను ఎంత వాటర్ పోసాను, ఈ వాటర్ అంతా ఒక్క డ్రాప్ కూడా కిందకు దిగలేదండి. మొత్తం మ్యాట్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. ఇది సైజు కూడా చాలా లార్జ్గా ఇచ్చేసారండి. మ్యాట్ సైజ్ అనేది కొంచెం థిక్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది, సాఫ్ట్గా ఉంది. మనకి ఇది బాగా యూస్ఫుల్ ఐటమ్ అనిపించేసింది కిచెన్లో. నాకైతే ఈ ఐటమ్ చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటెంలోనికి వెళ్ళిపోదాం. ఇదే లాస్ట్ ఐటమ్ అండి. ఇది కోసం కాదండి, మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఇది బాగా యూస్ అవుతుంది. నేను మా బాబు కోసం తెప్పించానండి. నాకైతే చాలా యూస్ఫుల్ ఐటమ్ లాగా అనిపించేసి మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది ఒక స్టడీ బుక్ అండి. ఇది పిల్లలకి బాగా యూస్ అవుతుంది. దీనిలో మొత్తం 10 పేజెస్ ఇచ్చేసారండి. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క యాక్టివిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఒక పేజీలో ఆల్ఫాబెట్స్, ఇంకొక పేజీలో నెంబర్స్, కలర్స్, వెహికల్స్, రైమ్స్ అని అట్లాగా ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క యాక్టివిటీ ఇచ్చేసారు. లెఫ్ట్
ఇది ఒక ఎలక్ట్రానిక్ బుక్ అని చెప్పుకోవచ్చు అండి. దీనికి ఒక పవర్ ఆఫ్ ఆన్ బటన్ ఇచ్చేసారు, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇచ్చేసారు. ఇదేంటంటే మనము ఏ ఆల్ఫాబెట్ మీద కానీ ఎక్కడైనా ప్రెస్ చేసినట్టయితే అది ఆ లెటర్ ప్రొనౌన్సింగ్ అనేది అది చెప్తుంది. ఇదైతే పిల్లలకి ఒక మంచి యాక్టివిటీ అని చెప్పుకోవచ్చు. ఫోన్స్ అవన్నీ ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా పిల్లలు, ఇది కానీ వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చక్కగా ఫోన్ పక్కన పెట్టేస్తారు. ఇది ఒక లెర్నింగ్ యాక్టివిటీ అనే చెప్పుకోవచ్చు. మనతో పని లేకుండా అది చక్కగా బుక్లో ఏది ప్రెస్ చేస్తే అది ప్రొనౌన్సింగ్ అనేది బుక్కే ఇస్తుంది కాబట్టి మనతో పని లేకుండా చక్కగా వాళ్ళే ఆడుకుంటారు. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ ఐటెం లాగా అనిపించింది పిల్లలకి. మీకు ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే ఇది చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి 297 రూపీస్కి అవైలబుల్గా ఉంటే నాకు 272 రూపీస్కి వచ్చేస్తుందండి. మీకు ఏదైనా ఐటెం నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.